गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम श्रीमद्भगवद्गीता अथ द्वादशोऽध्यायः भक्तियोगः। 12వ అధ్యాయం భక్తి యోగము। అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః। అర్జునుడు ఇలా పలికెను, ఓ కృష్ణ, అనన్య భక్తితో పూర్వోక్త రీతిగా నిరంతరము నిన్నే భజించుచు ధ్యానించుచు పరమేశ్వరుడవైన నీ సగుణ రూపమును ఆరాధించువారును కేవలం అక్షరుడువగు సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మవైన నిన్ను అత్యంత భక్తిభావంతో సేవించువారును కలరు। ఈ 2 విధములైన ఉపాసకులలో అత్యుత్తమ యోగ విధులెవరు అని అర్జునుల వారు శ్రీకృష్ణ భగవానుని అడుగుతున్నారు। దానికి సమాధానంగా భగవాన్ ఇలా చెప్తున్నారు। శ్రీ భగవాన్ ఉవాచ మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః। శ్రీ భగవానుడు ఇట్లు పలికెను, పరమేశ్వరుడైన నాయందే ఏకాగ్ర చిత్తులై నిరంతరము నా భజన ధ్యానాదులయందే నిమగ్నులై అత్యంత శ్రద్ధాభక్తులతో సగుణ రూపమున నన్ను ఆరాధించు భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్ఠులు అని నా అభిప్రాయము। ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సంయమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః। కానీ ఇంద్రియ సముదాయమును చక్కగా వశపరుచుకొనిన వారును సకల భూతములకును హితమునే కోరుచుండువారును సర్వప్రాణులను సమభావముతో చూచువారును యోగులు అనబడుదురు। అట్టివారు మనోబుద్ధులకు అతీతుడును సర్వవ్యాపియు అనిర్వచనీయమైన స్వరూపము కలవాడును కూటస్థుడును నిత్యుడును నిశ్చలుడును నిరాకారుడును నాశరహితుడును అయిన సచ్చిదానంద ఘన పరబ్రహ్మయందే నిరంతరము ఏకీభావ స్థితులై ధ్యానము చేయుచు భక్తితో భజించుచు ఆ పరబ్రహ్మమునే పొందుదురు। క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే। కానీ సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మమునందు ఆసక్త చిత్తులైన వారు తప్త్రాప్తికై చేయు సాధన మిక్కిలి శ్రమతో కూడినది। ఏలనన దేహాభిమానులకు అవ్యక్త పరబ్రహ్మ ప్రాప్తి కష్టసాధ్యమే। ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే। కానీ మత్పరాయణులైన ఏ భక్తులు కర్మలన్నింటినీ నాయందే అర్పించి నా సగుణ పరమేశ్వర రూపమునే అనన్య భక్తి యోగముతో సంతతము చింతన చేయుచు భజించుచుందురో తేషమాహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం। ఓ అర్జున, నాయందే లగ్న మనస్కులైన అట్టి పరమభక్తులను నేను శీఘ్రముగానే మృత్యురూప సంసార సాగరము నుండి ఉద్ధరించెదను। మయ్యేవ మన అదృష్ట్వా మయి బుద్ధిం నివేశయాం నివాసిష్యసి మయ్యేవ అథ ఊర్ధ్వం న సంశయః। నాయందే మనస్సును నిలుపుము, నాయందే బుద్ధిని లగ్నము చేయుము,
పిమ్మట నాయందే స్థిరముగా నుందువు. ఇందు ఏమాత్రము సందేహమునకు తావులేదు. అధ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. మనస్సును సుస్థిరముగా నాయందే నిల్పుటకు సమర్థుడువు కానిచో అర్జున, అభ్యాస యోగము ద్వారా నన్ను పొందుటకు ప్రయత్నింపుము. అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. అభ్యాసము చేయుటకును అశక్తుడవైనచో మత్పరాయణుడవై కర్మలను ఆచరింపుము. ఈ విధముగా నా నిమిత్తమై కర్మలను ఆచరించుట ద్వారా కూడా నన్నే పొందెదవు. అధైతదప్యశక్తోసి కర్తుం మధ్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. మత్ప్రాప్తికై వలయు యోగమునాశ్రయించి సాధన చేయుటకును నీవు అశక్తుడవైనచో మనోబుద్ధీంద్రియాదులను వశమునందు ఉంచుకొని సకల కర్మఫలములను త్యజింపుము. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాద్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాత్ శాంతిరనంతరం. తత్వము నెరుంగకయే చేయు అభ్యాసము కంటెను జ్ఞానము శ్రేష్టము. కేవలము పరోక్ష జ్ఞానము కంటెను అనగా అనుభవరహితమైన జ్ఞానము కంటెను పరమేశ్వర స్వరూప ధ్యానము శ్రేష్టము. ధ్యానము కంటెను కర్మఫల త్యాగము మిక్కిలి శ్రేష్టమైనది. ఏలనన త్యాగము వలన వెంటనే పరమశాంతి లభించును. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ సంతుష్టశ్చ సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధి యో మద్భక్తస్పమే ప్రియః. ఏ ప్రాణియందును ద్వేషభావము లేనివాడును, పైగా సర్వప్రాణుల యందును అవ్యాజమైన ప్రేమ కరుణ కలవాడును, అహంకారములు లేనివాడును, సుఖము ప్రాప్తించినను దుఃఖము ప్రాప్తించినను సమభావము కలిగియుండువాడును, క్షమాగుణము కలవాడును, సర్వకాల సర్వావస్థలయందును సంతుష్టుడయ్యుండి యోగియు సరేంద్రియ మనస్సులను వశమునందుంచుకొనినవాడును, నాయందు దృఢమైన నిశ్చయము కలవాడును అయ్యి నాయందే మనోబుద్ధులను అర్పణ చేసిన నా భక్తుడు నాకు ప్రియుడు. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చ యః హర్షమర్షభయోద్వేగై ముక్త్యో యస్స చ మే ప్రియః. లోకమును ఎవరికి నీ ఉద్వేగము కలిగింపనివాడును, ఎవరి వలన తాను ఉద్వేజితుడు కానివాడును, హర్షము ఈర్ష్య భయము ఉద్వేగము మున్నగు వికారములు లేనివాడును అగు భక్తుడు నాకు అతి ప్రియుడు. అనపేక్ష శుచిర్దక్షః ఉదాసీనో గతవ్యదః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తస్పమే ప్రియః. ఏమాత్రము కాంక్షలేనివాడును, శరీరేంద్రియముల మనస్సులయందు శుచి అయి ఉన్నవాడును, దక్షుడును, పక్షపాతరహితుడును, ఎట్టి దుఃఖములకును చెలింపనివాడును, సమస్త కర్మలయందును కర్తృత్వాభిమానములు లేనివాడును అగు భక్తుడు నాకు అత్యంత ప్రియుడు. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్స మే ప్రియః. ఇష్టవస్తు ప్రాప్తికి పొంగిపోనివాడును, దేనియందును ద్వేషభావము లేనివాడును, దేనికిని శోకింపనివాడును, దేనిని ఆశింపనివాడును, శుభాశుభకర్మలను త్యజించినవాడును అయిన భక్తుడు నాకు ప్రియుడు. నమఃశత్రౌ చ మిత్రే చ తదా మానవమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః.
శత్రువుల ఎడను మిత్రుల ఎడను సమభావముతో మెలుగువాడును. మానావమానములు, శీతోష్ణములు, సుఖదుఖములు మొదలగు ద్వంద్వములను సమానముగా స్వీకరించువాడును ఆసక్తిరహితుడు. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో యేన కేవచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. నిందాస్తుతులకు చెలింపనివాడును, మననశీలుడును, శరీర నిర్వహణకై లభించిన దాని తోడనే తృప్తిపడువాడును, నివాస స్థానములయందు మమతాసక్తులు లేనివాడును, స్థితప్రజ్ఞుడను అగు భక్తుడు నాకు ఇష్టుడు. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదానా మత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియాః. ఉపర్యుక్త ధర్మామృతమును సేవించుచు పైన పేర్కొనబడిన ఉత్తమ గుణములు కలిగియుండి నిష్కామ భక్తి శ్రద్ధలతో మత్పరాయణులైన భక్తులు నాకు అత్యంత ప్రియులు. ఓం తత్సదిత్. శ్రీమద్భగవద్గీతోపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తి యోగో నామ ద్వాదశోధ్యాయః. భక్తి యోగమనడే 12వ అధ్యాయము ఇంతటితో సమాప్తము. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం తత్సత్. స్వస్తి.